పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనం. నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము విశ్వాసము తప్పిపోలేదు. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే పేతురు యొక్క విశ్వాసము తప్పిపోలేదు. సాతాను పేతురును గోధుమ వలె జల్లించాలని ఆశించాడని యేసుప్రభు వారు తెలియచేశారు 31వ వచనములో. యేసును ఎరగనని పేతురు 3 సార్లు రాత్రి చెప్పాడని లేఖనాల్లో మనం తెలుసుకుంటున్నాం. పేతురు కోసం యేసు ప్రభు వారు ప్రార్థించిన తరువాత కూడా అపవాది జయించింది అనిపిస్తుంది. యేసు జవాబివ్వబడని ప్రార్థన చేశాడా? నిశ్చయముగా కాదు. ప్రియులారా, మారు మనసు పొందినప్పుడు పేతురు ఏమి చేయాలో కూడా ఈ వచనములో యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి ఆయన పేతురు ఉపేక్షను ముందే చూచి అతని విశ్వాసం తప్పిపోవద్దని ప్రార్థించాడు. అది తప్పిపోలేదు. ప్రియులారా, మన క్రియల్లో తప్పిపోవడం సాధ్యమే, కానీ హృదయాల్లో తప్పిపోము. మరణం వరకు యేసును వెంబడిస్తాను అని ఆ రాత్రి పేతురు చెప్పాడు. ప్రభువును బంధించడానికి వచ్చిన రోమా సైనికుల మీద పడి ఆయన రక్షించడానికి ప్రయత్నించి దాన్ని నిరూపించాడు పేతురు. ప్రియులారా, ఇది ఆత్మాహుతి కర్తవ్యం. యేసు జోక్యం చేసుకోకపోతే పేతురు చంపబడేవాడు. యేసు పట్ల పేతురు హృదయానికి తీర్మానం ఉందనడంలో సందేహం లేదు. దేవుని బిడ్డలారా, మనలో అనేకుల వలె గొప్ప ధైర్యాన్ని కనబరిచిన తర్వాత ఎదుర్కొనే ఆత్మీయ యుద్ధానికి పేతురు సిద్ధపడలేదు. కత్తులతో పిడిగుద్దులతో చేసే యుద్ధం భౌతిక లోకంలో ఉంటే అతడు మరణము వరకు పోరాడేవాడు. కానీ ఆత్మీయముగా ఎలా నిలబడాలో అతనికి తెలియదు. ప్రియులారా, పేతురు ప్రభువును నోటితో ఉపేక్షించాడు, కానీ హృదయములో ఉపేక్షించలేదు. ప్రభువు పేతురును చూచిన తరువాత అతడు అనుభవించిన పశ్చాత్తాపం దీన్ని నిరూపిస్తుంది. లూకా సువార్త 22వ అధ్యాయం 61వ వచనం. దేవుని బిడ్డలారా, నీ క్రియల్లో కొన్ని విధాలుగా ప్రభువును తప్పిపోవచ్చు. నీ విశ్వాసం తప్పిపోవద్దని యేసు నీ కోసం ప్రార్థించాడు. ఇది తెలుసుకుని పేతురు వలె మళ్ళీ పైకి లేచి చేసేదానిలో నీ పూర్ణ హృదయముతో ప్రభువును సేవించు. పెంతెకొస్తు రోజున మొదటి సువార్త సందేశాన్ని ప్రకటించడానికి దేవుడు పేతురును వాడుకున్నాడని గుర్తుంచుకుందాం. కనుక మనము దేవుని యందు విశ్వాసంలో నుండి తప్పిపోకుండా విశ్వాసంలో స్థిరపడదాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ తోడుగా ఉండండి. దేవా, నేటి దినమంతా కూడా మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. ప్రభువా, అనేక మంది బిడ్డలు నీ నామం ఎరుగక నశించిపోతున్నారు. వారికి కావలసినటువంటి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. తండ్రి, నీకు వందనాలు. అదే రీతిగా ప్రభువా, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొని చిన్న బిడ్డల మీద
నూతన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. ఆంధ్ర ఎవాంజలిక లూథరన్ సంఘాన్ని దీవించండి నాయన. చదువుకుంటున్న బిడ్డలకు కావలసినటువంటి జ్ఞానమునివ్వండి. దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తమునుంచండి తండ్రి. ప్రాతకాలపు ధ్యానములలో తండ్రి ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.